నమస్తే శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ దినేష్ కుమార్. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరిన కలెక్టర్. అంబేద్కర్ భవన్లో జరిగిన దళిత క్రిస్టియన్ మైనారిటీల రక్షణ ఆలోచన సభలో పాల్గొన్న సిడబ్ల్యూసీ సభ్యులు జేడీ శీలం. దేశానికి దళిత మైనారిటీ క్రిస్టియన్ సోదరులకు యువతకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్షణ కల్పిస్తుందన్న జేడీ శీలం. ఇక వివరాల్లోకి వెళితే దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. మల్లవరంలో ఏర్పాటు చేసిన ఓపీలో నమోదు విభాగాన్ని కలెక్టర్ పరిశీలించి ఓపీలు నమోదు చేస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో వైద్య సహాయం ఎక్కడ పొందారనే వివరాలను రోగుల నుంచి ఆరా తీశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు పంపిణీ వంటి కార్యక్రమాలు పరిశీలించారు. గ్రామ స్థాయిలోని సచివాలయ పరిధిలో ప్రత్యేక స్పెషలిస్టు వైద్యులతో వైద్య సహాయం అందజేసే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కలెక్టర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎక్కడా లేని విధంగా 3100 ప్రొసీజర్స్ ఉచిత వైద్యం అందచేయడం జరుగుతుందన్నారు. ఇంటింటికి సర్వే నిర్వహించి ఇంట్లోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకుని వైద్య శిబిరాలకు తరలించేలా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా సిబ్బంది సమిష్టిగా పనిచేయాలన్నారు. 2వ విడత వైద్య పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ మొదటి విడతలోని కేషీట్ వైద్యులు రాసిన మందుల వివరాలను తీసుకుని వచ్చేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరంలో పరీక్షించిన వారికి మెరుగైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలలో ప్రభుత్వం ఉచితంగా వైద్య సహాయం అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రాజలక్ష్మి, స్టేట్ నోడల్ అధికారి సర్వమ్మ, మద్దిపాడు పిహెచ్సి డాక్టర్ శ్రావణ్, డాక్టర్ బొడ్డు జగదీష్, డాక్టర్ జీవన్ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు దీంట్లో డాక్టర్స్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయమ్మా? కేషీట్ సిటీ ప్రైవేట్ డాక్టర్ చూపించారా? ఇక్కడ ఏం తింటున్నారు? మల్టీవిటమిన్ తినడానికి కోసం ఇక్కడ చేశారా? కేషీట్తో బీపీ, షుగర్ అందరూ కూడా చేస్తారు. అందరికీ 100 ఆపరేషన్. వాళ్ళు కూడా బీపీ చూసాను కదా. మీరు అలాట్మెంట్ ఎలా చేస్తున్నారు? మైక్లో కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి 8 మందికి ఇన్స్టాల్ చేస్తారు. దీంట్లో రిజిస్ట్రేషన్ సార్, హాస్పిటల్లో ఫెసిలిటీస్, కంప్లైంట్ ఎలా చేయాలి, దాన్ని బట్టి రాస్తా వస్తున్నారు. ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు సార్. చేస్తున్నారు సార్. ఈసీడీ చెప్పారు చూపించారా డాక్టర్ గారికి లోపల? అదే సార్ నేను మీరు ఎక్కడ చూపిస్తున్నారా బయటగా? జోక్ కదా, వెళ్ళాలి టీమ్స్ కానీ మల్టీ స్పెషాలిటీ వెళ్ళాలి. చెప్పారు ఆడియాలజిస్ట్, డయాలసిషియన్స్ మామూలుగా దొరకరు. వాళ్ళకి టీమ్స్ వెళ్ళాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ అయితే వాళ్ళు అపాయింట్మెంట్ తెచ్చుకొని వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ వస్తుంది వాడుకోవాలి. క్యాంప్ మాట డిస్టర్బ్ చేయకుండా జరిగిపోవాలి. ఓకే మేడం, పవన్ తీసుకో సార్. పట్టుకోండి. నోసిన కొండమ్మ గారికి మేడం మైక్ ఆయన సార్ చెప్పు గురు సార్ ఒక్క నిమిషం. జీవన్ సార్ కూడా కార్డులో డిస్ట్రిబ్యూషన్ రాఘవల్ గారికి జీవన్ డాక్టర్ గారి చేతుల మీదుగా అలాగే డిసిహెచ్ఎస్ గారు పిఎంజేవై కార్డు అందజేయడం జరుగుతుంది.
కష్టాలు అని బాగుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సెకండ్ ఫేజ్ ఇవాళ నుంచి మొదలు పడడం జరుగుతుంది. 2 జనవరి నుండి. ఇది నెక్స్ట్ 6 monthsకి కంటిన్యూస్గా ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దీనికి ముఖ్యంగా లాస్ట్ టైం మనం చేసినట్లు ఈసారి కూడా ప్రతి ఒక్క పల్లెల్లో ఉంటున్న సచివాలయం కింద స్పెషలిస్టులు, ఎస్పెషల్లీ జనరల్ ఫిజిషియన్స్ కానీ, ఆర్థోపెడిషియన్స్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ, ముఖ్యంగా గైనకాలజిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మన ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న స్పెషలిస్ట్ కానీ, మన ఏబీవీపీ కింద ఉంటున్న ఏరియా హాస్పిటల్స్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ, మన రిమ్స్ ఒంగోలులో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి డ్యూటీ చేయడం జరిగింది. దీని నుంచి ప్రజలకి ఇన్ఫర్మేషన్స్ కూడా దీని గురించి వాలంటీర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఓస్ ద్వారా ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ 11 లొకేషన్స్లో జరుగుతుంది. ఈ జరుగుతున్న లొకేషన్స్ విలేజ్లో అన్నీ కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కవర్ చేయడం, దాదాపుగా 99% మనం కవర్ చేయడం జరిగింది. ఈ ప్రజలు ఈ కార్యక్రమంకి రావడానికి ముందు ఈ ఫేజ్ 1లో జరిగిన కేస్ షీట్స్, అంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా చూసి ఉంటారు, చెప్పి ఉంటారు, ఫాలో అప్ యాక్షన్స్ జరిగి ఉంటుంది, ఏదైనా మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏదైనా చూసుకున్న విషయాలు కూడా తీసుకువస్తే ఇక్కడ డాక్టర్స్ చూసి దానికి పైన ఏం చేయవచ్చు, ఏదైనా అడిషనల్ డయాగ్నోస్టిక్స్ చేయాలా, వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిస్క్రైబ్ చేయాలని వాళ్ళు నిర్ణయం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వాలంటీర్స్, ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఓస్ ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమం కొంచెం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఇది నెంబర్ 1. సెకండ్, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మన రాష్ట్రం ఉంటున్న ఈ స్ప్రెడ్, అంటే నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇక్కడ రాష్ట్రంలో లేదు. దాదాపుగా 3100కి పైన ప్రొసీజర్స్ అన్నీ కూడా జీరో కాస్ట్లో, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. దేశానికి దళిత మైనారిటీ క్రిస్టియన్ సోదరులకు, యువతకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్షణ కల్పిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు జేడీ శీలం అన్నారు. దళిత క్రిస్టియన్ మైనారిటీల రక్షణ కొరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ఆలోచన సభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, క్రైస్తవ, ముస్లిం మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం విభజన హామీల అమలు చేయడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అని అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. మణిపూర్ క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నకిలీ క్రిస్టియన్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. జగన్ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధిని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వలనే సాధ్యమవుతుందని, 2024లో బీజేపీని ఇంటికి పంపి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు సిరివల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లామ్ తాంపియా టోపీ, అరకులో నుంచి శాంతికుమారి, పీసీసీ సభ్యులు శ్రీపతి, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్రంలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద మరి బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కాపాడగలందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా బలహీన వర్గాలని, నిమ్న జాతుల వాళ్ళందరూ కూడా అందరూ అభిప్రాయాలు తీసుకుందాం. వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి ఈ సమావేశానికి వచ్చినటువంటి కేవలం కాంగ్రెస్ వాళ్ళు కాదు, వేరే మొత్తం సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కొరకు పోరాడేటువంటి యోధులు చాలా ఈ సభకు అధ్యక్షత వహించమని సిరివెల్ల ప్రసాద్ గారిని అడుగుతాను. ఏ ఆశయాల కోసం అయితే అమరులు త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా అటువంటి మార్పు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములుగా ఉన్నారు. అలాగే దానికంటే ముందుగా ఈ నెల 5వ తేదీన దానికి సన్నాహకంగా ఈ కార్యక్రమానికి మన కూలీ నాలి చేసుకునే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మన దండాలు మనం పడదాం అనుకుంటే వీళ్ళే కల్పించుకొని, ముఖ్యంగా వైసీపీ ఎంపీలు వారు ఎప్పుడు చెప్తారు మొత్తం దళితులు, దళిత క్రైస్తవులు మా ఓటు వేశారు కాబట్టే మేము నిలబడ్డామని. మరి ఇదే నా క్రైస్తవుల మీద ప్రేమ? మీకు
దాన్ని మరి వ్యతిరేకించడానికి ధైర్యం లేకపోతే కనీసం తటస్థంగా ఉండాల్సింది. ముందు వరుసలో వెళ్ళి మీరు సపోర్ట్ చేసే ఆ బిల్లుకి అంటే ఏం సంకేతం ఇస్తున్నారు క్రైస్తవులకు కానీ దళితులకు కానీ? మీరు చెప్పేవి వృధా మాటలు, మీరు చెప్పేవి మాటలు సరికాదు. నకిలీ క్రైస్తవులు మీరు వాడుకోవటానికే క్రైస్తవులు ఉన్నారు అని తెలుసుకుంటున్నారు క్రైస్తవులు. గ్రామాల్లో ప్రతి క్రైస్తవుడు ప్రతి దళితుడు ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనకు అన్ని హక్కులు, మనకున్నటువంటి భద్రత, మనకున్నటువంటి సంక్షేమం, మనకున్నటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి నిజాన్ని తెలుసుకోవాలి. తర్వాత పోలవరం కాంగ్రెస్ మాత్రమే చేయగలదు, వీళ్ళు చేయడం లేదు. క్యాపిటల్కి కేంద్రం మేము డబ్బు పంపించామంటారు, మరి ఎందుకు పూర్తి చేయలేదు అనేటువంటిది ఈ రెండు ప్రభుత్వాలు ఆన్సర్ చేయాలి. ప్రజలకు అన్యాయం జరిగింది ఏదైనా కానీ. కాబట్టి బీజేపీ దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రాంతీయ పార్టీలు ఒక సైడు, కాంగ్రెస్, వామపక్షవాదులు, ప్రజా సంఘాలు, రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి వారు, ప్రజాస్వామ్యం కావాలనే కోరుకునేటువంటి వారు, పౌర హక్కులు రక్షించుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు, వారందరూ ఒకవైపు. ఈ రెండు వర్గాలుగానే మాత్రమే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, గ్రామాల్లో నుండి స్పందన వస్తుంది. ప్రతి స్వేచ్ఛాజీవి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి ఒక మంచి సమయం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరే కాదు, ఈరోజు ఇండియా కూటమి అందరూ కలిసి బీజేపీని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా మేము ఆ భావస్వరూపం ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా కలిసి మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి అని మేమందరం కూడా, మీ నాయకులు అందరం కూడా అభ్యర్థించడానికి వచ్చాం. ఎందుకంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అభివృద్ధి అంటే కాంగ్రెస్ ఈ 70 సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఇది కాంగ్రెస్ సహాయంలోనే జరిగింది. దయచేసి అందరూ నిజాలు గమనించి కాంగ్రెస్ వైపు రావాలి, కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మనం చేసుకుంటూ మేము ఈ దేశానికి రక్ష. చాలామంది చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్పేది ఏంటంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి కంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరము అనేటువంటి అభిప్రాయము గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉంది. ఈ రాష్ట్రంలో అసమర్థ పాలన వలన, అసమర్థ అపోజిషన్ పార్టీల వలన ఈ దేశం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడింది. ఈ జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడింది. ఎవరూ కూడా ఈ జిల్లా అభివృద్ధి మీద, ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీ కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఏ టైంలో కూడా ఎప్పుడు మాట్లాడింది లేదు. రాష్ట్ర సమస్యల మీద పోరాడింది లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీకి అంటే బాబు, జగన్, పవన్ వీటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత ఈ టైంలో ఉంది. అందరికీ పిలుపునిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ను ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ వైపు ఏ విధంగా ఆకర్షింప చేయాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీ వల్ల కూడా లాభం లేదని చెప్పి ప్రజలు తెలుసుకునేలా చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకోవడానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో తీసుకొచ్చే విధంగా నాయకులందరూ కూడా కలిసి ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పెద్దవాళ్ళందరూ మీరు చెప్పారు కదా, షర్మిల గారు వస్తారు, షర్మిల గారు అనుకున్న వాళ్ళందరూ వస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలంటే అందరూ కావాలి. ఒక్క 10 మందితోనో లేకపోతే ఉన్న వాళ్ళతోనో వెనుక వాళ్ళతో. ఇంకో మాట అన్నారు, మీరు 10 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తారని. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. అందరం కలిసి పనిచేస్తేనే అది నిండుతుంది తప్ప మనం ఎవరో ఒకళ్ళమో ఇద్దరం ఒక ప్రయారిటీ ఇస్తే కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ ప్రయారిటీ ఇస్తూ తగిన విధంగా వారి సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే క్రమంలో మీ యొక్క సహాయం కూడా మాకు కావాలి. ఎందుకంటే మీడియా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఏ పార్టీ అయినా ఎవరైనా సమాజంలో ముందుకు వెళ్ళాలంటే మీరు కూడా నిష్పక్షపాతంగా వార్తలు రాయండి, మేము ముందుకు వస్తాం.
నగర మేయర్ గంగాడ సుజాత కుమార్తె వాణి ప్రియాంక జన్మదినాన్ని పురస్కరించుకుని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేశారు. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. యూనిఫామ్ తో పాటు పండ్లను అందించారు. మేయర్ మాట్లాడుతూ మా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా బొమ్మరిల్లు ఆశ్రమంలో చిన్నారులతో వేడుక చేసుకోవడం గత కొంతకాలం నుండి జరుగుతుందని, పేదలకు సహాయం చేయాలని మా కుటుంబ సభ్యుల కోరిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మేయర్ కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ భర్త అరుల్ రాజ్, కార్పొరేటర్లు శాండిల్య, చింతపల్లి గోపి, ఇమ్రాన్ ఖాన్, గోపిరెడ్డి గోపాలరెడ్డి, తాడి కృష్ణలత, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, తన్నీరు నాగజ్యోతి, గండు మధు, పసుపులేటి శ్రీనివాసరావు, బైరెడ్డి అరుణ, బాచి తదితరులు పాల్గొన్నారు. Okay. అయిపోయిందా పాపరా తీసుకొని వచ్చేసి ఓకే చూడరా ఓకే ఇద్దరే ఉండేవా అటోకలు ఇటోకలు పట్టుకోండి. హ్యాపీ బర్త్డే ప్రియాంక. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాప, మా అమ్మాయి పేరు గాలి వాణి ప్రియాంక. మా అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు మరి అనాథాశ్రమంలో మాకు ఎప్పటి నుంచో వీళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్లా ఉంటామండి. బొమ్మరిల్లు వాళ్ళతోటి మరి రాజీ గారితో అలాగనే కాసిం గారితో మేము ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటాం. మా ఇంట్లో ఏ మంచి శుభకార్యం ఏది జరిగినా కూడా ఖచ్చితంగా వీళ్ళతో మేము మా యొక్క సంతోషాన్ని పంచుకుంటాము. అందులో భాగంగా ఇవాళ మా పాప బర్త్డే సందర్భంగా మరి మా పాపకి చాలా ఇష్టం ఏంటంటే ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలి అంటే, నేను ఇక్కడ వాళ్ళకి బట్టలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే యూనిఫామ్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు కాబట్టి యూనిఫామ్ లేదు అని వీళ్ళు అడిగితే, సరే ఈసారి వీళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి పండగ టైము కాబట్టి పిల్లలకి ఫ్రూట్స్, చాక్లెట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైనా సరే మనము ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా మన యొక్క సంతోషాన్ని ఇలాగా అనాథ పిల్లల మధ్యన, అలాగే ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళ మధ్య కనుక మనం జరుపుకున్నట్లయితే, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి ఎంతో బ్లెస్సింగ్స్ ఇస్తారు. వాళ్ళ యొక్క ఆనందమే మనకు ఒక బ్లెస్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు తప్పకుండా భగవంతుడు కూడా హర్షిస్తాడనే ఉద్దేశంతో మా ఇంట్లో ఏ మంచి అంటే మా హస్బెండ్ బర్త్డే అయినా మా అబ్బాయిదైనా నాదైనా ఏదైనా అలాగా వాళ్ళకి సహాయం చేయడం అనేది మేము ఎప్పుడు చేస్తున్న పని. మాకు చాలా ఇష్టమైన పని మా కుటుంబానికి కూడా, మా హస్బెండ్కి కూడా. కాబట్టి ఈ రోజున మరి మా సంతోషంలో పాలు పంచుకోవడానికి మా గౌరవ కార్పొరేటర్స్ కూడా ఇక్కడికి రావడం, మరి వారందరి చేతుల మీదుగా వీళ్ళందరినీ కలుసుకొని మా పాప బర్త్డేని వీళ్ళ మధ్యలో జరుపుకోవడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తూ, ఈ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మా మేయర్ గారు గౌరవనీయులు గంగాడ సుజాత గారి ముద్దుల కూతురు అటు అల్లూరు రాజు గారికి, వాళ్ళిద్దరికి కూడా ముద్దుల పట్టి అయినటువంటి వాణి ప్రియ అమ్మాయి వాణి ప్రియాంక
అక్కడ మన సౌత్ కొరియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అక్కడే ఉన్నారు. ఆమె రాలేకపోయినా కూడా ఇవాళ మేడం గారు ఆమె బర్త్డే సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం చేయటం అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. దీనికి వచ్చేసినటువంటి మా సహచర కార్పొరేటర్లకి, మిగతా పెద్దలకి, ముందుగా అల్లూరు రాజు గారికి, ఈ బొమ్మరిల్లు నిర్వాహకులైనటువంటి కాసిం గారు మరియు రాజలక్ష్మి గారికి, వాళ్ళు ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి కూడా ఇటువంటి సేవ చేస్తున్నారు. వారికి ముందుగా వారికి అభినందన తెలియజేస్తూ, ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా కూతురు సమానరాలైన వాణి ప్రియాంకకి, అలాగే ముద్దుగా బబ్లీ అని పిలుచుకునే మా ప్రియాంకకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బబ్లీ మనందరి మధ్య లేకపోయినా ఎక్కడ సౌత్ కొరియాలో ఉన్నా ఇక్కడ అందరి ఆశీస్సులు తనకుంటాయని తెలియజేసుకుంటూ, మా అక్క ముద్దుల కొడుకు కూతురు త్వరలో పెళ్ళి జరగబోతుంది కనుక మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని మా మేయర్ గారి ముద్దుల కుమార్తె వాణి ప్రియాంక తను సౌత్ కొరియాలో హయ్యర్ స్టడీస్ కోసం సౌత్ కొరియాలో ఉండడం జరిగింది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పిల్లలకి యూనిఫాములు, అట్లానే వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు ఈరోజు మా మేయర్ గారి దంపతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మా కార్పొరేటర్స్ అందరి తరపున కూడా మేడం గారు ఇప్పుడే ఒక కోరికని పిల్లవించుకున్నారు. ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ లోపు వాళ్ళ పాపకి వివాహం చేయాలని, ఖచ్చితంగా మా అందరి తరపున శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే ఆశీర్వాదంతో తనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. 24వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా వాణి ప్రియాంకకి హ్యాపీ బర్త్డే టు అమ్మ. మా మేయర్ గారి దంపతుల ముద్దుల పుత్రిక అయిన వాణి ప్రియాంక నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని, త్వరలో వివాహం చేసుకుని ఆ బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు తల్లి. థ్యాంక్ యూ. ప్రియాంకకి మా బొమ్మరిల్లు తరఫున, మా చిన్నారులందరి తరఫున హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఉన్నాము. సుజాత గారి వారసురాలు ప్లస్ ముద్దుల కూతురు. ఎందుకంటే ఇదంతా నేను గమనించాను. లాస్ట్ ఇయర్ బర్త్డే తను ఇక్కడే స్వయంగా ఉండి పిల్లలందరితో కలివిడిగా ఉంటూ వాళ్ళతోటి ఇక్కడ బర్త్డే చేసుకోవటం జరిగింది. ఇప్పుడు ఉన్నత విద్యకి తను వెళ్ళింది కాబట్టి మంచి కెరియర్ రావాలి. ఎందుకంటే ఒక అమ్మాయి మంచిగా స్టాండ్ అవ్వాలి, సక్సెస్ అవ్వటం అంటేనే మెయిన్ ఎడ్యుకేషను. వాణి ప్రియాంక మంచిగా కెరియర్ సెటిల్ అవ్వాలని సుజాత మేడం గారు ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ కూడాను మాకు చాలా బొమ్మరిల్లు ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ ఏది జరిగినా వాళ్ళ ఇంట్లో చీమ చిట్టుక్కుమన్నా ఏది జరిగినా ఫస్ట్ జరిగేది ఇక్కడే బొమ్మరిల్లోనే, మా పిల్లలందరి మధ్యలోనే జరుగుతూ ఉంది. అట్లానే మనసారా మేమందరం కోరుకుంటుంది సుజాత గారిని మేము ఇంకా మంచి పొజిషన్లో చూడాలి అని చెప్పేసి మేమందరం ముందు కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మేడంకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అప్రజాస్వామిక వ్యవస్థ నడుస్తుందని, దానిని అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రముఖ విద్యావేత్త మిట్టా సంజీవారెడ్డి అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న క్రైస్తవ దళిత మైనారిటీ సుమ ఆలోచన సభలో డీసీసీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీ శీలం సమక్షంలో మిట్టా సంజీవారెడ్డి వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ జేడీ శీలం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సంజీవారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందని, బూచేపల్లి కుటుంబాన్ని 2 సార్లు గెలిపించడం కూడా జరిగిందని అన్నారు. తనతో పాటుగా తన అనుచరులు చేర్చడం జరిగిందని, కొంతమంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే కొంతమంది భయపడుతున్నారని, త్వరలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో షేక్ అబ్దుల్ నజీర్, పి శ్రీనివాసరెడ్డి, కె బలరాం, ఎస్ శ్రీనివాసరావు, శాంసన్, బాబురావు, అంజురెడ్డి, పివిఆర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలోకి
నూతనంగా ఆహ్వానించబడ్డటువంటి సంజీవ్ రెడ్డి గారు. ఈయన ప్రముఖ విద్యావేత్త. అనేక ఇన్స్టిట్యూట్ల ద్వారా చాలామంది పిల్లలకి ఉపాధి కల్పన మార్గంగా పనిచేయించిన అతను. ఇతను కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకి భావజాలకి ఆకర్షితుడై ఈరోజు జేడీసీఎం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆయన కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం మంచి పరిణామంగా భావిస్తూ గత 20 సంవత్సరాల నుంచి నా పేరు మిట్టా సంజీవ్ రెడ్డి. నేను ప్రముఖ విద్యా సంస్థలు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలు, దర్శి, కందుకూరు మరియు డిగ్రీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నేను 2000-2003 సంవత్సరం మధ్యకాలంలో ప్రకాశం జిల్లా NSUI జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో దర్శి కాన్స్టిట్యున్సీ 2 టైమ్స్ బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తూ వారికి 2 సార్లు 2 మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు జిల్లాలో మన శాయశక్తులు మా వర్గం మా తాలూకా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా రీఎంట్రీ ప్రస్తుతం ఉన్నటువంటి అప్రజాస్వామిక పాలనను తొలగించాలంటే యువత నడుము బిగించాలి, అందరూ కూడా కాంగ్రెస్ వాదులందరూ ఏకమవ్వాలి. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం నచ్చి ఆశయాలకు అనుగుణంగా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా నాతో పాటు ఇంకా మరికొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు చాలామంది ఉన్నారు. కొన్ని సమస్యలు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తే ఎక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఆగిపోతాయని కొంచెం ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. సంజయ్ రెడ్డి గారు నా శ్రేయోభిలాషి, సార్తో పాటే నేను నడవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎర్రగొండపాలెం సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మహిళా నాయకురాలు దారా పద్మజ అన్నారు. వీఐపీ రోడ్లోని ఆమె కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ మన జిల్లా నుండి మహిళలకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధిష్టానాన్ని అడుగుతానని పేర్కొన్నారు. మాది సంతనూతలపాడు నియోజకవర్గం, నా అభ్యర్థిత్వం కావాలని అడుగుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారన్నారు. ఇప్పటికే చట్టసభలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే కోటాలో మన జిల్లాలో నాకు టికెట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక మహిళా శాసనసభ్యురాలు కావాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్ 19 ఎలక్షన్ బిఫోర్ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జెండా వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఒక 6 years నుంచి సుదీర్ఘంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో పర్యటిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్ తోటి, స్టేట్ లీడర్స్ తోటి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ గురించి యాక్టివ్గా పార్టీ వ్యూస్, ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా యాక్టివ్గా ఉన్నాము. మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే దారా సాంబయ్య గారు ఈ జిల్లాలో ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయనకున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి నేను కూడా నా వంతు ఉమెన్ లీడర్గా ఎదగాలని, ఉమెన్ సర్వీసెస్, ఉమెన్కి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ దిశలో వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను యుఎస్లో జాబ్ చేస్తూ డైరెక్ట్గా అక్కడ జాబ్ క్విట్ చేసేసి ఇలా ఎలక్షన్ అప్పుడు వచ్చాను. ప్రీవియస్ కూడా ఉన్నాము, బట్ ఓన్లీ అది ప్రీవియస్ అదంతా కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళము. బట్ సీరియస్గా అయితే యాజ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ 6 years నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము. సో ఈ జిల్లాలో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండపి 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడిట్లో
సంతనూతలపాడు నుంచి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక ఉమెన్ లీడర్గా, ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ పొలిటీషియన్గా ఆశీర్వదిస్తారని, అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది ఈరోజు. సో దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్ హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది. మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు, రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వాలిటీ, రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి. మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, రాజకీయవేత్తలు అవ్వాలి, మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి, అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను. ఒక ఉమెన్ లీడర్గా ఎదగాలని, ఉమెన్కి నేను వాయిస్గా ఉండాలని ఈ జిల్లా నుంచి ఐఎమ్ స్ట్రాంగ్లీ కమింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. సో పెద్దలందరూ, నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. జిల్లా నాయకత్వము, స్టేట్ లీడర్షిప్ అందరూ, మన వాసన్న గారు, సుబ్బారెడ్డి గారు, లోకల్ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఇక్కడ సంతనూతలపాడులో ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. లోకల్గా మాది నాగులపాడు మండలము, సంతనూతలపాడు నియోజకవర్గము, మట్టిగుంట గ్రామము. మేము మాదిగా 2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇది ఫ్యామిలీ బేస్ నుంచి వచ్చాను నేను. మా ఫాదరు, మా హస్బెండ్ అందరూ కూడా మేము వీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుచు, మా నాన్నగారు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు లోకల్గా ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా స్పందిస్తారు, వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను. ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ చూస్తే మన జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిల్లా అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్, వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నీ వినియోగించుకొని రాజకీయంగా ఒక మంచి నాయకత్వం కలిగి ఉండి మన జిల్లాలో ప్రజలందరూ విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయవేత్తలుగా ఎదగాలని, వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని విధాలమైనటువంటి అవకాశాలను వినియోగించుకొని పైకి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఎయిమ్ తోటి ముందుకు వెళ్తున్నాను. అధిష్టానము మాకు మా నోటీస్లో లేదు, సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది. లోకల్ నాయకత్వం కానీ కేడర్ కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బయట నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్స్ని. ప్రజెంట్ లోకల్గా ఎంతమంది లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా జిల్లా నాయకత్వం కూడా ఎవరు కూడా యాక్సెప్టెడ్ కాదు, వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ టిల్ నౌ. ఒక ఇన్ఛార్జిగా వేశారు మేరుగు నాగార్జున గారిని, అదేవిధంగా ఆదిమూల సురేష్ గారిని వేశారు. అది ఎవరు కూడా కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే, జిల్లా నాయకత్వం కానీ, కేడర్ కానీ, ప్రజలు కానీ అందరూ వారి వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు లోకల్ నాయకులు అయితే మాకు దగ్గరగా ఉంటారు, మా సమస్యలను అర్థం చేసుకుంటారు, వాళ్ళు అందుబాటులో ఉంటారు, మేము ఏదైనా ఒక ఇష్యూ వచ్చి, ప్రాబ్లం వచ్చి రీచ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె దీక్షలు 22వ రోజు కొనసాగాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు యూనియన్, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె దీక్షలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నేడు వినూత్న రూపంలో దున్నపోతు ఆకారాన్ని ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. రోజుల తరబడి తమ సమస్యలకు కోసం పోరాడుతున్న ప్రభుత్వం పట్ల పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తూ అంగన్వాడీలను చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఈదర అన్నపూర్ణ, సుబ్బమ్మ, ప్రశాంతి, జ్యోతి, రాజేశ్వరితో పాటు పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. తినడానికి తారాలు ఎట్లయితే ఎగబడుతున్నాయో గుంపుగా ఉన్నాయి కూడా
భారత ప్రజాతంత్ర యోజన సంస్థ DYFI తరఫున ప్రత్యేక అభినందనలు. చేయాలి సమకక్ష ఉద్యోగుల వెంటనే సమాన పనికి సమాన వేతనంతో పాటు హెచ్ఆర్సీను తక్షణమే అమలు వంటి ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన ఆందోళన దీక్షలను ఉధృతం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా 14వ రోజు కొనసాగిన దీక్షా కార్యక్రమంలో ఉరివేసుకుని అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఆ రోజు కూలోళ్ళ నుంచి మీరు పని చేస్తుంటే నేను పని బాగా చేస్తున్నారని చెప్పినట్టు మన సంస్థలో పనిచేస్తున్న అందరినీ కూడా టర్మినేట్ చేసి 3 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే MTS అని చెప్పిన ఏనాడుతో చెప్తారు. మన ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో కూడా వీళ్ళకి KGB ఉద్యోగులకి, సొసైటీలకి, మోడల్ స్కూల్స్ కి, యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేశారు ఆల్రెడీ. కానీ ఎవరికైనా ₹1 వచ్చిందా? ₹1 జోబులో బెనిఫిట్ పొందారా? జాబ్ సెక్యూరిటీ ఉందా? ఈ రోజు వరకు నిన్న కోవిడ్ పీరియడ్ లో చాలా మంది మన ఉద్యోగులు మరణించారు. వారి మీద వారి కుటుంబాలకు ఆధారం లేదండి. సంవత్సరాల తరబడి దీంట్లో సేవ చేశారు. వారి కుటుంబాలు మొత్తం కూడా అనాథలయ్యారు. వాళ్ళకి ఏదైనా జీవనాధారం కావాలి, వాళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం మనం అడిగింది రెగ్యులర్ ఉద్యోగం. చేమకుర్తిలో హరిహర క్షేత్రం నందు ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోదాదేవి అమ్మవారికి సారెను సమర్పించే కార్యక్రమాన్ని చేమకుర్తి బస్టాండ్ సెంటర్లో గల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు 500 మంది మహిళలు భారీ ఊరేగింపుతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. చేమకుర్తి ప్రధాన రహదారుల గుండా అంగరంగ వైభవంగా మేళతాళాలు, బాణాసంచా నడుమ మహిళలు ఎంతో భక్తిస్థులతో హరిహర క్షేత్రం వరకు ఊరేగింపుతో బయలుదేరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి భజన కీర్తనలు ఆలపిస్తూ భజనలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ శక్తి వారికి ఇవ్వాలని, అలా ఇచ్చినటువంటి వారిని అందరూ కూడా విష్ణు సహస్ర పారాయణాన్ని చేయవలసిందిగా మహిళామణుల్ని కోరుతున్నాం. చేమకుర్తి నగర పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా కార్మికులు ధర్నాతో దిగడంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించేందుకు పోలీసుల సహాయంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు బెటాలియన్ చెత్తను ఎత్తేందుకు అడ్డుకున్న కార్మికులను బలవంతంగా లాగి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు, స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. వీరికి మద్దతుగా వచ్చిన CPM నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండరామాలయంలో నమల్వార్ పరమపద ఉత్సవాన్ని సోమవారం రాత్రి చక్కగా జరిపించారు. ముక్కోటి తర్వాత నిర్వహించే రాపత్తు ఉత్సవాల్లో చివరి రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా కోవెలలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చారు. అనంతరం నాలాయిరా దివ్య ప్రబంధం సేవిస్తూ నమల్వార్లను పెరుమాళ్ల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి రాములవారి పాదాల చెంత వేయించి తులసిని వంచారు. ఆపై నమల్వార్లకు మర్యాదను చేసి పరమ పదోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. கமல முதல் கிழங்கே ஒம்பரந்ததுவே ஒம்பரமுதனாயே
எனக்கார அமுதா உளவோல காதிக்கெல்லாம் முதல் தனி உண்ட பொன்னை எனால் வந்து சோழன் நகலந்தாழ்ந்தொடர்ந்தா உடவிலேயோ முதல் தனி நிற்கேயோ ஆழ்ந்தோருந்தா உழவிலேயோ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ విచారాలు.